ఇది సప్త ఋషుల్లో ఒకరైనటువంటి వశిష్ఠ మహాముని గుడి అన్నమాట. ఎక్కడ లేదు, ఇది హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది, మనాలిలో. ఆ మహాముని అరుంధతి వాళ్ళకి కామధేను ఉండేదన్నమాట వాళ్ళ దగ్గర. ఈ రామలక్ష్మణులో విలువిద్యలు నేర్చుకున్న అతను. సో ఈ కామధేనువును తీసుకెళ్ళడానికి రావణాసురుడు వస్తాడట. అయితే ఆ యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధంలో వశిష్ఠ మహాముని తన పుత్రులను కోల్పోతాడట. ఇది అతని యొక్క గుడి. ఇక్కడ ఒక శివాలయము, రామాలయం కూడా ఉంది. ఇక్కడ పూర్తిగా వీడియో చూడండి, పూర్తి స్టోరీ చెప్తాను. అయితే పుత్రులను కోల్పోతే ఆ మనస్తాపం చెంది ఇంకా నేను ఎందుకు బతకడం అని చెప్పి అక్కడ పక్కన ఉన్న బియాస్ రివర్ ఉంటుంది అనమాట. మొత్తం మనాలి, కుల్లు, కసోలి మొత్తం రివర్ ఉంటుంది. ఈ గుండం గురించి కూడా చెప్తాను నెక్స్ట్. అయితే ఆ రివర్లో దూకి చనిపోవాలనుకుంటాడట. అయితే ఇక్కడ చూడండి, ఇది మేము వెళ్ళిన టైము ఇప్పుడు మే 15-16 తేదీలో దగ్గరలోనే హిడింబాదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. భీముని భార్య హిడింబాదేవి. పాండవుల అజ్ఞాతవాసంలో భీముడు పెళ్లి చేసుకుంటాడు అనమాట హిడింబాదేవిని. ఆమె గుడి కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం స్టోరీలోకి వద్దాం. సో చనిపోవాలనుకుంటే వశిష్ఠ మహామునికి స్వర్గం నుంచి మాటలు వినపడతాయి అన్నమాట. ఏమనంటే, ఇంకా నువ్వు ధర్మకార్యాలు నిర్వర్తించాలి, అప్పుడే చనిపోవద్దు, ఇంకా నువ్వు చేయాల్సిన పని ఉంది అని చెప్పి, ఇంకా నీ పుత్రులను మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారు నీ పుత్రులు అని చెప్పి వెళ్ళిపోమని చెప్తారనమాట. సో అప్పుడు ఇంకా బాధతో ఇంకా నేను వచ్చేస్తారంట. అది విష్ణుమూర్తి మాటలు అని చెప్పి తను అర్థం చేసుకొని వచ్చేసి మళ్ళీ ఈ ప్లేస్లో ఉంటూ అన్ని ధర్మకార్యాలు నిర్వర్తిస్తూ ఎవరు వస్తే వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడంట గురువుగా. అయితే ఇంకా బాధపడుతూ ఉంటే విష్ణుమూర్తి లక్ష్మణుడు పంపిస్తాడట. లక్ష్మణుడు వచ్చి అక్కడ ఒక బాణం కొడతాడంట. బాణం కొడితే అక్కడ వేడి నీళ్ళు వస్తాయి. ఆ వేడి నీళ్ళలో ఎవరైతే స్నానం చేస్తారో ఈ బంధ విమోచనం, బంధాలకు విముక్తి కలుగుతాయి అని చెప్పి స్టోరీలో ఉందన్నమాట. ఎవరు వచ్చినా కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ గుండాలు ఉన్నాయి, వాటిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. ఇది శివాలయం. అయితే ఈ హిమాచల్ ప్రదేశ్లో కొంచెం ట్రైబల్ కల్చర్ కనిపిస్తుంది మనకి. జాతర ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా. అయితే అక్కడ ఊరేగింపులో ఉంటుంది చూడండి, నెక్స్ట్ చూపిస్తారు. అక్కడ అన్ని ఇట్లా మొహాలు ఉంటాయి, అన్ని 9 మొఖాలు ఉన్నాయి, మొఖం ఉన్న ముద్రలు ఉన్నాయి. మరి అది ఇట్లా ఊరేగింపులాగా తీసుకొస్తారు. ఇక్కడ గురువు దాని ముందర పూజ చేస్తారనమాట. పూజ చేస్తే అక్కడ కనపడుతుంది చూడండి ఎదురుగా అన్ని మొఖాలు ఉంటాయి. దానికి ఇట్లా ప్రతి శివాలయం దగ్గర రామాలయం, శివాలయము, వశిష్ఠుడి ఇట్లా మోకాలు ఉన్నాయి చూసారా, అన్ని 9 మోకాలు ఉంటాయి. ఏంటి వీళ్ళ భాష వేరే ఉంది. అడిగితే కూడా హిడింబాదేవి అని అన్నారు ఒక మాట. అంత పూర్తిగా వాళ్ళు చెప్పలేకపోయినారు. మాకు అడిగితే వాళ్ళ భాష వేరేగా ఉంది. సో ఇట్లా ఊరేగింపు చేస్తారు. అన్ని గుళ్ళకి తిప్పుకొని దగ్గరలోనే ఉంటుంది హిడింబాదేవి టెంపుల్. అక్కడికి తీసుకెళ్తారు. అంటే ఒక్కొక్క గ్రూపులు ఇలాంటివి 5-6 వచ్చినాయి అక్కడికి. అంటే ఒక్కొక్క కాలనీ నుంచి ఒక్కొక్కటి వస్తుందో మరి వీళ్ళ ఆచారం ఏముందో తెలియదు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఈమె కూడా పూజ చేస్తుంది చూడండి. మన తెలంగాణలో ఏ విధంగా అయితే ఉంటుందో అట్లనే ఉందన్నమాట. ట్రైబల్ సిస్టమ్ ఉంది అంతా, జాతరలాగా. బాగా రష్ ఉండే మేము వెళ్ళినప్పుడైతే. సో లక్ష్మణుడు ఆ స్ప్రింగ్స్ అంటారు అనమాట, వాటర్ గుండాలని. చాలా వేడి వాటర్. ఇక్కడే కాదు, వశిష్ఠ టెంపుల్ దగ్గర ఉన్నాయి వేడి నీటి గుండాలు. ఆ తర్వాత ఇంకా నార్త్ సైడ్ టెంపుల్స్ ఎక్కడ వెళ్ళినా కూడా వేడి నీటి గుండాలు ఉంటాయి. ఇది చూడండి, వేడిగా ఉంటాయి నీళ్ళు. అంటే వస్తూ ఉంటాయి అక్కడ నుంచి, వేడి నీళ్ళే వస్తుంటాయి. కొన్ని ఎక్సెస్ అయిన వాటర్ని అట్లా బయటికి కూడా పంపిస్తూ ఉంటారు. 2 ఉంటాయి, లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇద్దరు కూడా స్నానాలు చేసుకోవచ్చు. కొంచెం హెల్త్ పరంగా కూడా వేడి నీళ్ళలో స్నానం చేస్తే ఇంకా పెయిన్స్ పోతాయి, స్కిన్ డిజీజ్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అని చెప్తున్నారు అక్కడైతే. ఇవన్నీ ఫ్రెష్గానే ఉంటాయి నీళ్ళు, ఎందుకంటే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ గుండంలో ఫ్రెష్గా అనిపిస్తాయి నీళ్ళు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.